హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు మరో కొత్త కథ, నేస్తమా మన్నించుమా, 2 ఎపిసోడ్స్గా చెప్పబోతున్నాను. దయచేసి కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథ ప్రారంభిస్తాను. కొత్త బండి కొనుక్కోమంటే వినకుండా ఆ డొక్కు స్కూటర్ మీదే అంత దూరం వెళ్ళొస్తున్నారు. ఈరోజు మీరు కాలేజీ నుంచి రావడం గంట లేట్ అయ్యేసరికి నాకు బీపీ ఏ రేంజ్లో పెరిగిపోయిందో తెలుసా? గేటు దగ్గర ఎదురొచ్చి లంచ్ బాక్సు, వాటర్ బాటిల్ అందుకుంటూ బాధగా అంది శ్రీమతి. అర్థాంగి పాడే ఈ పాట నాకు కొత్తేం కాదు. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డుల రోజు వినేదే. అందుకే ఓ వెర్రి నవ్వు నవ్వేసి, నీకేంటోయ్, ఇంట్లో కూర్చుని ఎన్ని కబుర్లైనా చెబుతావు, మోసేవాడికి తెలుస్తుంది కావడి బరువు. రేపు హిమకి కోచింగ్ సెంటర్లో ఫీజు కట్టాలా? అమ్ముని ఇంటర్లో జాయిన్ చేయాలి. బన్నీ స్కూల్ అడ్మిషన్కి తడిసి మోపెడవుతుంది. పాపం అమ్మ వారం నుంచి దగ్గు ఆయాసంతో బాధపడుతోంది. ఈరోజైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇన్ని ముఖ్యమైన అవసరాలు ముందు పెట్టుకుని ఇప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టి బైక్ ఎలా కొనమంటావు చెప్పు? అయినా మన గురించి మనం ఆలోచించుకునే స్టేజీ ఎప్పుడో దాటిపోయాం. ఇప్పుడు నువ్వైనా నేనైనా ఆలోచించాల్సింది పిల్లల్ని గురించి అంటూ తన్ని కన్విన్స్ చేయబోయాను. శ్రీమతి ఉస్సురంటూ, నిజమేలేండి, కానీ నా భయం నాది. పోనీ దీన్ని మూల పడేసి హాయిగా మెట్రోలో వెళ్ళండి బాబు, నాకు టెన్షన్ ఉండదు అన్నట్లు మాటల్లో పడి చెప్పడం మర్చాను. మీకేదో లెటర్ వచ్చింది, టీపై మీద పెట్టాను చూడండి అనేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఈ మొబైల్ యుగంలో ఓపిగ్గా లెటర్ రాసేంత పరమ ఛాందసుడు ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ తీసి ఓపెన్ చేయగానే అందులోంచి కార్డు సైజ్ ఫోటో ఒకటి జారి నా ఒళ్ళో పడింది. దాని వెనుక రవి, నీకు నా పేరు గుర్తుంటుందో లేదోనన్న భయంతో చిన్నప్పుడు మనం ఇద్దరం కలిసి దిగిన ఫోటో పంపిస్తున్నాను. నేను ఈ ఊళ్ళోనే ఉన్నాను. ఒక్కసారి నిన్ను కలవాలనుంది, వీలైతే రావా ప్లీజ్? క్లుప్తంగా రాసున్న మ్యాటర్ చదివి ఆశ్చర్యపోతూ ఫోటో కేసి పరిశీలనగా చూశాను. ఖరీదైన సఫారీ డ్రెస్సు, మెడలో పులిగోరు లాకెట్ గోల్డ్ చైను, 4 వేళ్లకు దగదగా మెరిసే రాళ్ల ఉంగరాలతో పిల్ల జమీందార్లా ఠీవిగా దర్జా వలకపోసే 10 ఏళ్ల సీను, శ్రీకృష్ణుడి పక్కన కుచేలుడిలా సన్నగా పీలగా వెలిసిపోయిన బట్టల్లో నేను. వాడు మా ఊర్లో గొప్ప లీడింగ్ లాయర్ జగన్నాథరావు గారి ఏకైక పుత్రరత్నం. నేనేమో ఆఫ్టర్ ఆల్ ఆయన కింద గుమాస్తాగిరి చేసే చలపతిరావు 5వ సంతానాన్ని. మా ఇద్దరికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అయినా సరే అదేం పట్టించుకోకుండా సీను నాతో ఎంతో స్నేహంగా ఉండేవాడు. అతగాడు నాకంటే 1 ఇయర్ సీనియరు. అందుకే తను చదివి పడేసిన బుక్స్ అన్నిటికీ నీట్గా అట్టలేసి నాకు ఇచ్చేవాడు. తనకి సరిపోని యూనిఫామ్ లాండ్రీలో ఐరన్ చేయించి తెచ్చి మరీ తీసుకోమని బ్రతిమాలేవాడు. నాకు కాస్త ఆత్మాభిమానం అడ్డొచ్చినా నాన్న అద్దెక స్తోమత గురించి తెలుసు కాబట్టి తీసుకోక తప్పేది కాదు. వాడి 10th పూర్తయ్యే వరకు ఇద్దరం పాలు నీళ్ళలా కలిసిమెలిసి బ్రతికాం. ఆ తర్వాత వాళ్ళ నాన్న సీనుని హాస్టల్లో జాయిన్ చేశాడు. నేను హఠాత్తుగా నాన్న గుండెపోటుతో చనిపోవడంతో కాలేజీ చదువుకి నీళ్లు వదిలేద్దామని డిసైడ్ అయ్యాను. ఆ పరిస్థితిలో నాకు కొండంత ధైర్యం చెప్పి తండ్రి నెల నెలా పంపించే పాకెట్ మనీలో కొంత పొదుపు చేసి ఆ 2 ఏళ్ళు కాలేజీ ఫీజులు వాడే కట్టాడు. ఆ తర్వాత ఎవరి మీద ఆధారపడడం ఇష్టం లేక ట్యూషన్స్ చెప్తూ పీజీ వరకు లాగించి ప్రైవేట్ కాలేజీ లెక్చరర్గా హైదరాబాద్లో స్థిరపడ్డాను. అబ్బాయి ఎవరి దారి వాళ్ళదైనా మా స్నేహం కొంతకాలం ఉత్తరాలు, మరికొంతకాలం ఫోన్ల ద్వారా కొనసాగింది. కానీ ఆ తర్వాత ఎందుకో ఎన్నిసార్లు ఫోన్ చేసినా సీను నుంచి నో రెస్పాన్స్. చేసేది లేక నేను మానేశాను. కానీ పసితనంలో వాడు చేసిన సాయం మాత్రం ఇప్పటికీ మర్చిపోలేదు. మళ్ళీ ఇన్నేళ్లకు తనకింత సడన్గా నేను ఎందుకు గుర్తొచ్చానో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. కానీ పాపం అంతగా పిలిచాడు కదా, పైగా ఆ ఫోటో చూశాక చిన్ననాటి నేస్తాన్ని ఒకసారి చూడాలని మనసులో ఏమూలో కాస్తంత ఉబలాటం. ఆపుకోలేక మర్నాడే వాడిచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను. గేటు దగ్గర వాచ్మెన్ ఎవరు కావాలని అడగగానే పిట్టరగుంట శ్రీనివాసరావు అని గర్వంగా చెప్పాను. వెంటనే అతను సెల్లార్ వెనకాతల ఉన్న చిన్న షర్ట్ కేసి వేలిపెట్టి చూపించేసరికి తెల్లబోయి రాంగ్ అడ్రస్కి వచ్చానేమోనని అనుమానిస్తుంటే, వెళ్ళండి సార్, ఆయన ఉండేది అక్కడే అని అతను క్లారిటీ ఇవ్వడంతో
ఆలోచిస్తూనే లోపలికెళ్ళాను. రూమ్‌లో అడుగుపెట్టగానే కల్లో కూడా ఊహించని దృశ్యం నన్ను నిశ్చేష్టుడిని చేసింది. ఓ చిన్న ప్లాస్టిక్ వైర్ మంచం, దాని మీద కళ్ళు మూతలేసి పడుకున్న ఎముకల గూడులాంటి సీను. వాడు వాడేనని ఆ ముఖ కవళికలు పరిశీలనగా గమనించాక కానీ నమ్మలేకపోయాను. ఆ క్షణాల్లో బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు కావడం అంటే ఇదేనేమో అనిపించింది. అడుగులో అడుగేసుకుంటూ దగ్గరికెళ్ళి నెమ్మదిగా తట్టి లేపగానే ఉలిక్కిపడి లేచి కూర్చున్న సీను కళ్ళలో నన్ను చూడగానే మెరుపులా తళుక్కుమన్న ఆనందం మాటల్లో వర్ణించలేను. ఎన్నాళ్ళైందిరా రవి నిన్ను చూసి? నిజానికి మనం విడిపోయాక నువ్వు చాలా ఉత్తరాలు రాశావు. ఎన్నోసార్లు ఫోన్ చేశావు. కానీ నేనే షూటింగ్స్‌లో బిజీగా ఉండి రెస్పాన్స్ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఈ కష్టకాలంలో భగవంతుడిలా గుర్తొచ్చావు. నన్ను ఆపద్బాంధవుడిలా ఆదుకునే ఏకైక మిత్రుడివి, ఆప్తుడివి నువ్వేననిపించింది. అందుకే అర్ధోక్తిగా ఆగిపోయి చిన్నగా నవ్వాలని ప్రయత్నం చేసినా దగ్గుతెర అడ్డుపడి కంఠం రుద్ధమవడం చూసి నా గుండె కలుక్కుమంది. పక్కనే ఉన్న స్టూలు మీద కూలబడి, ఏంట్రా సీను ఇలా అయిపోయావు? నిన్ను ఈ స్థితిలో చూడాల్సొస్తుందని నేనస్సలు ఊహించలేదు. చిన్ననాటి ఆ వైభవం అంతా ఏమైంది? బాధగా అడిగాను. సీను పేలవంగా నవ్వాడు. ఇంకెక్కడి వైభవంరా, ఏనాడో గాల్లో పేలపెట్టి చందమై ఎగిరిపోయింది. ఇప్పుడు ఈ బొందులో ప్రాణం తప్ప ఇంకేం మిగల్లేదు. ఒకప్పుడు నాన్న పేరు మోసిన లాయరు 2 చేతులా సంపాదిస్తున్నాడు, నాకేంటి అన్న దిలాసాతో ఆకాశంలో మేఘాలు చూసి చేతిలో ముంత ఒలకపోసుకున్నట్లు చదువు కాస్త అటకెక్కించేశాను. ఆయనేమో అమ్మ పోయిన వెంటనే రెండో పెళ్లి చేసుకుని కొత్త భార్య మోజులో పడిపోయి నా మంచి చెడ్డలు పట్టించుకోవడమే మానేశాడు. ఆవిడకు 2 పిల్లలు పుట్టగానే రెక్కలొచ్చిన వాడివి, నీకే ఎలాగైనా బతకగలవు, వీళ్ళు పసిపిల్లలు, పైగా ఈ ఆస్తి మొత్తం నా స్వార్జితం, ఏం చేసినా ఎవ్వరికీ అడిగే హక్కు లేదంటూ కంటి తుడుపుగా నా మొహాన ఓ బిస్కెట్ పడేసి ఇల్లు, వాకిలి, డబ్బు, దస్కం అంతా వాళ్ళకే కట్టబెట్టాడు. నాన్న మొండి చెయ్యి చూపించాడన్న కోపం, ఉక్రోషంతో ఇల్లొదిలి ఇక్కడికొచ్చేశాను. అనుకోకుండా టీవీలో నటించే అవకాశం దొరికింది. ఏవో చిన్న చితక వేషాలేస్తూ కొన్నాళ్లకి అక్కడే పరిచయమైన ఓ మాయలేడి మెళ్ళో తాళి కట్టాను. అదృష్టం బావుండి పెళ్ళయ్యాక దానికి మంచి రోల్స్ దొరికాయి. నా దౌర్భాగ్యం కొద్దీ నేను ఆ ఫీల్డ్‌లో షైన్ కాలేకపోయాను. 4 రాళ్ళు కనిపించేసరికి కళ్ళు నెత్తికెక్కి ఆ వగలాడి తన లెవెల్‌కి నేను తగనంటూ ఏడాది తిరక్కముందే డైవోర్స్ ఇచ్చేసి మరొకడిని చూసుకుంది. నేను దాని ప్రవర్తన నచ్చక పీడ విరగడైందని సంతోషించి దొరికిన పని చేసుకుంటూ ఇన్నేళ్ళు ఒంటరిగానే బ్రతికాను. ఆ దేవుడికి నేను ఈ మాత్రం ఉండటం కూడా ఇష్టం లేనట్లుంది. అందుకే ఈ గతి పట్టించాడు అంటూ ఒక్క క్షణం చెప్పడం ఆపి తడారిన పెదవులతో మూలనే ఉన్న కూజాకేసి సైగ చేసి చూపించాడు. కథ విన్నారు కదా! ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో చివరి ఎపిసోడ్‌తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.